గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన ఎర్రబెల్లి ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఓటమితో తొలిసారి సొంత పార్టీపైనే సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఇంతకాలానికి ఎర్రబెల్లికి జ్ఞానోదయం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లి మాటలు విన్నవారంతా అవక్కై నోరెళ్లబెట్టారు. పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడమే కారు పార్టీ ఓటమికి ప్రధాన కారణమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే ఆరోపణలు చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి కేటీఆర్ అత్యుత్సాహం, పార్టీ అనాలోచిత నిర్ణయాలే కారణమని ఎర్రబెల్లి వెళ్లకక్కారు. ఆదివారం పాలకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని పేర్కొన్నారు. దళిత బంధు పథకం పద్ధతిగా ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకం అమలు చేయడంతో గిరిజన బంధు ఇవ్వాలని కొందరు, అలాగే బీసీ బంధు ఇవ్వాలని మరికొందరు ముందుకు వచ్చారని, దీనివల్ల తమ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎన్నికల ముందు చేయడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, 3 సంవత్సరాల క్రితమే చేస్తే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు. అయితే ప్రజలకు తాము సంక్షేమ పథకాలు అందించినా ఆదరించకపోవడం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో, అలాగే నాయకత్వ నిర్ణయాల్లో లోపాలున్న మాట వాస్తవమేనని అన్నారు. ఈ క్రమంలో తాను కూడా కొన్ని తప్పులు చేశానని, తొలిసారి వాస్తవాన్ని ఎర్రబెల్లి ఒప్పుకోవటం బీఆర్ఎస్లో కలకలం రేపినట్లయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్న నమ్మకం తమకుందని ఎర్రబెల్లి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.